నేనైతే ఒకటి బలంగా కోరుకుంటున్నా. మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా అందరూ కలిసి తలా ఒక చెయ్యేస్తే ఆడు సచ్చుండేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ 7గురు. మొత్తం టూరిస్టులందరూ కలిసి మీద పడి తలా ఓ రాయేసి కొట్టినా చచ్చేవాళ్ళు. దురదృష్టవశాత్తు తెగింపుని మనం ప్రజలకి నేర్పట్లేదు. ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు ఎలాగ ప్రవర్తించాలి అన్నది మనం ప్రజలకి ఈ ఫైర్ డ్రిల్స్ ఇచ్చినట్టుగా టెర్రర్ డ్రిల్స్ నేర్పాలి. చోడా బుడ్డి పెట్టుకుని కొడతావా, చేతిలో కత్తి ఉంటే కత్తితో కొడతావా, కర్ర ఉంటే కర్రతో కొడతావా, దొరికినోడు కొడితే ఎస్ ఆడు కాలుస్తాడు. ఎట్టాగూ చస్తున్నప్పుడు చచ్చే ముందు ఆయన చంపి చేద్దాం అనేటటువంటి ఒక తెగింపు తీసుకురావాలి. కాశ్మీర్కి ఇప్పుడు వెనక్కి వచ్చేయండి అంటున్నటువంటి మీడియా సాధ్యమైతే ప్రభుత్వము అక్కడ చేయాల్సిన పని మాక్ డ్రిల్స్ నేర్పండి. అక్కడ ఎవడన్నా టెర్రరిస్ట్ వస్తే ఎట్టా కొట్టాలో అన్నది. అట్లాగే టెర్రరిస్టులు ఇట్లాంటి కాల్పులు లాంటి యాక్టివిటీ ఉన్నప్పుడు ఇప్పుడు నేను కొంతమంది చెట్ల దగ్గరికి దాక్కున్నారు. అట్లాగే రేపు పొద్దున్నుంచి చేసుకునేటటువంటి